హాయ్ అండి. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈరోజు సొరకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ సొరకాయ కర్రీ చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. సొరకాయని ఇలా తొక్కంతా తీసేసుకున్న తర్వాత ఒక పెన్నం పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నువ్వులు, కొద్దిగా కొబ్బరిని వేసుకొని వేయించాను. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించాను. ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అదే పెన్నంలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్నాను. 2 మిరపకాయలు కూడా వేసుకున్నాను. పొట్టిగా తరిగిన ఆనియన్స్ అందులో వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేశాను. కొద్దిగా వేగాక అందులోని టమోటాలు కూడా వేసుకున్నాను. 3 వరకు తీసుకున్నానండి. టమోటా మగ్గడానికి కొద్దిసేపు మూతను పెట్టుకున్నాను. సొరకాయని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. సొరకాయ జ్యూస్ తాగితే ఇంకా మంచిది. సొరకాయలో ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయండి. తర్వాత మనము పొట్టిగా తరుక్కున్న సొరకాయ ముక్కలని అందులో వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకున్నాను. సాల్ట్ మీ ఇష్టం అండి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఈ సొరకాయ నుంచి వచ్చే వాటర్ సరిపోతుందండి. సొరకాయ తినడం వల్ల బీపీ కూడా తగ్గుతుంది. హైపర్ టెన్షన్ కంట్రోల్లోకి వస్తుంది. పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలాని అందులో వేసుకోవాలండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకున్న తర్వాత నేను 1 కప్పు వరకు పాలని యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే పాలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఈ సొరకాయ కర్రీ ఎక్కువగా జొన్న రొట్టెలకు చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.